మా నాను చిన్నాను. గుడ్ మార్నింగ్ కన్నమ్మా. నువ్వు చెప్తున్నావా? గుడ్ మార్నింగ్ చెప్తున్నావా? గుడ్ మార్నింగ్. హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ హృదయరవళి, మై హార్ట్ బీట్, నా మనసులో మాట. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారని కామెంట్స్ ద్వారా తప్పకుండా మెన్షన్ చేయండి. సో ఈరోజు వీడియో థంబ్నెయిల్ చూసి ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది. 5వ నెలలో అత్తవారింటికి సిరీస్లో భాగంగా మేము విజయవాడ వచ్చాము మా అత్తయ్య వాళ్ళ ఇంటికి. అక్కడ గ్రాండ్ వెల్కమ్ మీరు లాస్ట్ వీడియోలో చూస్తుంటారు. ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఫస్ట్ వెంటనే అది చూడండి, తర్వాత ఇది బాగుంటుంది కంటిన్యూషన్గా. సో నేను చెప్పినట్టు ఇది అత్తవారింట్లో డే ఇన్ మై లైఫ్ వ్లాగ్ అనుకోండి. సో మనవలు ఇద్దరూ వాళ్ళ నానమ్మ వాళ్ళ ఇంట్లో ఒక రోజు ఎలా స్పెండ్ చేస్తారు అనేది ఈ వీడియోలో చూడండి. పొద్దున్న సాయంత్రం వరకు ఒకే రోజు షూట్ చేయలేదు, అదంతా నేను ఒక 2-3 డేస్ కలగలిపి ఒక డే ఇన్ మై లైఫ్ వ్లాగ్ లాగా మీకు చూపిస్తాను. చాలామంది కామెంట్స్లో అడుగుతున్నారు, చైత్రిక డే ఇన్ మై లైఫ్ వ్లాగ్ చూపించండి, డే ఇన్ మై లైఫ్ వ్లాగ్ చూపించండి అని. నాకు పనులు ఒత్తిడి వల్ల నాకు ఒకవేళ షూట్ చేసినా ఎడిట్ చేయడానికి టైం దొరకట్లేదు, ఒక్కొక్కసారి ఇది షూట్ చేయడానికి కూడా టైం దొరకట్లేదు. సో అక్కడ అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు ఇలా కొన్ని బిట్స్గా తీసుకున్నవి కొలేట్ చేసి ఒక డే ఇన్ మై లైఫ్ వ్లాగ్ లాగా మీకు చూపించడానికి ప్రయత్నం చేస్తున్నాను ఈ వీడియోలో. హోప్ మీ అందరూ ఎంజాయ్ చేస్తారని. సో ఇంకేమాత్రం ఆలస్యం లేకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ ద టుడేస్ వ్లాగ్. పలకనిచ్చేస్తున్నావా అందరినీ? గుడ్ మార్నింగ్ చెప్పు. గుడ్ మార్నింగ్. చిన్నమ్మ పీకేసావా? హాయ్ చిన్నమ్మ. యాక్చువల్లీ మేము చైత్రికకి 5వ నెల అంటే 4 నెలలు కంప్లీట్ అయ్యాక అక్టోబర్ 13th తనకి 4 months కంప్లీట్ అయ్యాయి. అప్పుడు అక్టోబర్ 16th రోజు మేము విజయవాడ వచ్చామన్నమాట. సో 4 నెలలు కంప్లీట్ అయ్యి 5వ నెల స్టార్ట్ అయిన తర్వాత అప్పుడు వచ్చాము విజయవాడ. సో అది దసరా టైం అనమాట. నవరాత్రులన్నీ మేము అత్తయ్య వాళ్ళ ఇంట్లో సెలబ్రేట్ చేసుకున్నాము. సో ఆ రోజుల్లో ఒక రోజు అనమాట ఇది. ఆ రోజు పొద్దున్నే నేను అభి ఫస్ట్ రెడీ అయిపోయాము. తర్వాత ఇప్పుడు బుజ్జమ్మకి చక్కగా నలుగు పెట్టి స్నానం చేయించాలి. రోజు నలుగు పెట్టాము, బట్ ఆ రోజు నేను షూట్ చేశాను అంతే. అసలు ఆయిల్ మసాజ్ చేసుకోవడం అన్నా, స్నానానికి ప్రిపరేషన్ అన్నా, నలుగు పెట్టించుకోవడం అన్నా ఎంత సరదానో చైత్రికకి. అసలు అల్టిమేట్గా ఎంజాయ్ చేస్తుంది, చాలా ఎక్సైటింగ్గా రెడీ అవుతుంది అనమాట. అవన్నీ కూడా మీరు చిన్న చిన్న క్లిప్స్ నేను తీశాను, వీడియోలో చూద్దరు. కానీ పాలు తాగేసావా? పాలు తాగేసావా? ఓకే, స్నానం చేసేద్దామా? ఇంకా స్నానం చేసేద్దామా? చేసేద్దామా? అయ్యో నవ్వుకుంటా నుంచుని మరీ రుద్దిచ్చేసుకుంటుంది. నుంచుని రుద్దిచ్చేసుకుంటుంది ఆయిల్. నవ్వుకుంటా కేరింతలు కట్టుకుంటా. ఆచే మసాజ్ చేయించుకుంటున్నావా? సరే తెచ్చావా? అబ్బో అభి ఎంత హెల్ప్ చేస్తున్నాడమ్మా. సరే కూర్చోండి మీరు. నించుండిపోయావా?
అలా చక్కగా మసాజ్ చేయించుకుని కాస్త హ్యాండ్ అండ్ లెగ్ ఎక్సర్సైజెస్ లాగా కొంచెం స్ట్రెచ్చింగ్స్ చేశాక ఇంకా స్నానం అనమాట. తన కోసం ఆ టబ్ కొన్నాను నేను, మా అభిబాబుకు ఉండేది అప్పట్లో, తర్వాత తనకి కొన్నాను అనమాట. ఇంకా చూసుకోండి నవ్వుతూనే ఉంటుంది అసలు. ఆ నీళ్ళు పోసేటంతసేపు, ముందు నలుగు రాసినంతసేపు అన్నీ ఇష్టంగా చేయించుకుంటుంది. అన్ని ప్రతిదీ చాలా ఎంజాయ్ చేస్తూ చేస్తుంది అనమాట. ఆ నవ్వు మొహంలో చెరగనివ్వదు. నీళ్ళు ఎంత వెచ్చగానో పోయించుకుంటుందండి. నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. అభి అలా ఉండేవాడు కాదు, ఇది చాలా ఆపోజిట్. సో అలా జలకాలాటలు అయిపోయిన తర్వాత చక్కగా రెడీ చేసేసాను. చెప్పాను కదా అది దసరా టైం అని. సో నవరాత్రులు అన్ని రోజులకి ఒక్కొక్క కొత్త డ్రెస్ లాగా ఉన్నాయన్నమాట, కొన్నానమాట. కొన్ని నేను కొన్నవి, కొన్ని తనకి గిఫ్ట్ వచ్చినవి. సో అది నేను ఆన్లైన్లో తీసుకున్నది. ఈ డ్రెస్ నేను చైత్రిక ఆన్లైన్ షాపింగ్ అనే అదే ఫ్రాక్స్ చూపించిన వీడియోలో చూపించాను. సో ఆ ఎల్లో ఫ్రాక్ వేసాను అనమాట. అలా చక్కగా తలస్నానం చేసిన తర్వాత ఇంక పిల్లలు నిద్రపోకుండా ఎలా ఉంటారు చెప్పండి. చక్కగా అసలు తయారు చేస్తుండగానే నిద్రపోతుంది ఒక్కొక్కసారి అయితే. అలా నిద్రపోయిన తర్వాత అత్తయ్య ఇంకా పూజ చేసుకుంటున్నారు అనమాట. మా అభిబాబు కూడా చక్కగా నానమ్మతో పాటు పార్టిసిపేట్ చేసి చక్కగా దండం పెట్టుకుంటున్నాడు. మీరు చూసేయండి. వందే శంభు పెట్టుకోవాలమ్మ దేవుడు దండం. మనకు అన్నీ ఇస్తున్నాడు కదా దేవుడు, మన దండం పెట్టుకోవద్దా పట్టుకోవాలి అట్లా అట్లా పెట్టుకోవాలి, దండం పెట్టుకోవాలి దేవుడికి. దండం పెట్టుకో. అందరూ బాగుండాలి, అందరిలో నేను ఉండాలి. చెప్పు చెప్పినా అందరిలో నేను ఉండాలి. ఎంత బాగుంది కదండి ఆ మాట. నిజంగా అందరూ బాగుండాలి, అందరిలో మనము ఉండాలి, అంతేనా? సో అక్కడ వాళ్ళు పూజ చేసుకుంటున్నంతసేపట్లో నేను ఇక్కడ బుజ్జిదాన్ని తయారు చేసేస్తాను అనమాట. యాక్చువల్లీ నిద్రపోయాక బొట్టు పెట్టకూడదు, నిద్రపోయాక రెడీ చేయకూడదు అంటారు, కానీ పసిపిల్లలు నిజంగా కదలకుండా పెట్టించుకునేది అప్పుడేనండి. యాక్చువల్లీ అయితే కాటికతో పెడతాను కదా బొట్టు, అది ఒక వేలుతోనే కాబట్టి టిక్మని నొక్కేస్తే పెట్టించుకుంటుంది. బట్ ఇది కొంచెం రంగు బొట్లు పెట్టాను, ఎప్పుడో ఒకసారి అకేషనల్గా పెడతాను, అందుకని పడుకున్నప్పుడు తీరిగ్గా నాకు నచ్చిన డిజైన్ పెట్టుకుంటాను అనమాట. తయారయ్యాక ఎలా ఉందనేది మీకు అది లేచిన తర్వాత చూపిస్తాను. స్నానం చేశాక పడుకోవడం కాబట్టి ఒక 1-2 అవర్స్ చక్కగా పడుకుంటుంది. ఆ టైంలో ఇలా నేను మా అభితోటి టైం స్పెండ్ చేస్తాను అనమాట. వాడికి నచ్చిన బొమ్మలు అవి వాటితో పాటు కూర్చొని ఆడుకుంటూ ఉంటాము. అత్తయ్య కూడా మాతో జాయిన్ అయిపోతూ ఉంటారు. వంట పని అది పొద్దున్నే ఫినిష్ చేస్తారు అత్తయ్య. తెల్లవారుజామునే లేచి పొద్దున్నే వంట పని ఫినిష్ చేసుకోవడం అత్తయ్యకి అలవాటు. నిజంగా అది మాత్రం భలే అనిపిస్తుంది. పొద్దున్నే లేచి ఎంత ఫాస్ట్గా ఫినిష్ చేస్తారంటే రోబోటిక్ స్పీడ్లో ఫినిష్ చేస్తారు అత్తయ్య. కూరలు వండటం, వంట చేయటం అంతా కూడా అసలు ఏ రోజు కూడా మిస్ చేయరు. పొద్దున్న 10కి 11కి ఏం తినాలి, ఏం చేయాలి అని వంట చేసుకోవడం నాకు అలవాటు. అత్తయ్య ఏమో పొద్దున్న 7 మొత్తం వంట కార్యక్రమం ఫినిష్ చేస్తారు. రోజంతా పిల్లలతో టైం స్పెండ్ చేయడానికి అవకాశం ఉండేదన్నమాట అలా చేయటం వల్ల. అలా పెద్దవాళ్ళకే సాధ్యమవుతుందేమో, నాకైతే అట్లా కుదరదు. సో అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు అలా నాకు అసలు వంట పని చేసే అవసరమే రానిలేదు అత్తయ్య. అమ్మ వాళ్ళ ఇంట్లో ఎలా ఉన్నానో అలాగే అత్తయ్య వాళ్ళ ఇంట్లో కూడా అత్తయ్య చూసుకున్నారు మా అందరినీ కూడా. అండ్ ఇంకా మా మామయ్య అయితే చెప్పక్కర్లేదు, చాలా స్ట్రిక్ట్గా కనపడతారు. ఇది ఇలా చేయకూడదు, అది అలాగే చేయాలి, ఇది మంచి అది చెడు అని చెప్తారు. కానీ పిల్లల దగ్గరకు వచ్చేసరికి చాక్లెట్ అంటే చాక్లెట్, బెలూన్ అంటే బెలూను, వాళ్ళ నోటి చివరి దాకా కూడా రానివ్వరు అనమాట. అడగక ముందే కొనేస్తారు అన్నీ. వాళ్ళ కోసం బోల్డ్ అని తెచ్చి సంబరపడిపోతూ ఉంటారు. వాళ్ళకి ఇచ్చి వాళ్ళకి నచ్చిందా లేదా అని చూసుకుని సంబరపడిపోతూ ఉంటారు అనమాట. ఇదిగో చైత్రిక కోసం ఉయ్యాలు తెస్తే అది చిన్నదైపోయిందని మళ్ళీ అభిబాబు ఎక్కడ చిన్నబుచ్చుకుంటాడో అని వాడి కోసం ఇంకో ఉయ్యాలు తీసుకొచ్చారనమాట. కానీ అక్కడ చిక్ ఏంటంటే ఉయ్యాలు 2 ఉన్నా ఉయ్యాలు తగిలించే కొక్కేం ఒకటే ఉంది. సో ఇద్దరు ఒకేసారి ఉయ్యాలు ఊగాలని పేచి పెట్టకుండా ఉంటే చాలరా దేవుడా అనుకుని దండం పెట్టుకున్నాం అనమాట. అండ్ అదిగో మా బుడ్డమ్మ నిద్ర అయిపోయి లేచింది. సో ఫ్రెష్గా లంచ్ టైంకి రెడీ అయిపోయిందనమాట. యాక్చువల్లీ లంచ్ అంటే మళ్ళీ మదర్ ఫీడే అనుకోండి. అమ్మలేది చూసారా, తయారయ్యాక ఆ గౌన్కి, ఆ హెడ్ బ్యాండ్కి, ఆ బొట్టుకి ఎంత ముద్దుకుందో కదా. అండ్ ఇంకొకటి, చాలామంది పట్టీలు పెట్టండి, చాలా బాగుంటుంది పాపకి, పట్టీలు పెట్టండి అని అంటున్నారు. కానీ చూసారు కదా పడుకున్నప్పుడు చూసారా, మళ్ళీ ఒకవేళ గమనించకపోతే బ్యాక్కి వెళ్ళి చూడండి వీడియోలో, కథకళి ఆడుతూనే ఉంటుంది కాళ్ళతోటి. నిజంగా అసలు ఎంతసేపు ఆడిస్తూనే ఉంటుంది అనమాట పాదాలు. అలా చేయటం వల్ల ఒకసారి చిన్నగా పాదాన్ని గీరుకుంది కూడా, అందుకనే పట్టీలు పెట్టే ధైర్యమే చేయలేదు. 6 నెలలు నిండాక అప్పుడు చూద్దాంలే కొంచెం
కొంచెం నించోవడం ఆ కాళ్ళతోటి అలా డ్యాన్స్ వేయడం ఆపిన తర్వాత పెడదాంలే అని ఊరుకున్నాం అనమాట. సో అది రీజన్ కాళ్ళ పట్టీలు పెట్టకపోవడానికి. అండ్ ఇది వచ్చేసి నవరాత్రుల్లో ఇంకొక రోజు, అంటే దసరాకి సరిగ్గా డే బిఫోర్ అనమాట. ఆ రోజు ఇలా మేమిద్దరం ట్విన్నింగ్ చేసాము. మా ఫస్ట్ ట్విన్నింగ్ అవుట్ఫిట్ ఇది. దీనికి నేను షార్ట్ కూడా చేశాను, ఆ వీడియోని డిస్క్రిప్షన్లో పెడతాను, మీరు కూడా చూడండి. చాలా పర్ఫెక్ట్గా మ్యాచ్ అయ్యాయి అనమాట. అంటే మా ఇద్దరు డ్రెస్సులు. బుడ్డదాని ఫ్రాక్ వచ్చేసి నేను అమెజాన్లో తీసుకున్నాను, అది ఆన్లైన్ ఫ్రాక్స్ వీడియోలో మీకు లింక్ ఇచ్చాను, చూడండి. అసలు ఎంత బాగా సూట్ అయిందంటే బుడ్డదానికి, దాని వయసుకి కరెక్ట్గా సరిపోయింది అనమాట. అది నవరాత్రుల అకేషన్లో వేసానేమో, ఆ పండగ వాతావరణం అంతా దాని డ్రెస్లోనే ఉందనిపించింది. ఆ బుజ్జి మహాలక్ష్మి లాగా అందాల చిన్ని దేవత అన్నట్టుగానే అనిపించింది. సో అలా చూస్తుండగానే దసరా రోజు కూడా రానే వచ్చేసింది. ఇది పండగ రోజు పొద్దున్న అనమాట, 23rd అనుకుంటా అక్టోబర్. ఆ రోజు పొద్దున్న ఇది. సో బొడ్డోళ్ళని ఇద్దరిని లేపి విష్ చేస్తున్నాను నేను. గుడ్ మార్నింగ్ కన్నమ్మలు, అభినాను, విజి చైత్రిక, హ్యాపీ దసరా, హ్యాపీ దసరా ఇద్దరికి. చైత్రిక. సో అలా పిల్లలిద్దరిని లేపటం అయితే లేపాం, కానీ పండగ పూటైనా అంటే మనకి పెద్దవాళ్ళకి కొంచెం ముందుగా తయారయ్యి పొద్దున్నే ఫ్రెష్గా తయారై చక్కగా ఉండాలి అని అనిపిస్తుంది, కానీ పిల్లలకి హడావిడి పెట్టలేం కదా. సో అలా మెల్లగానే గడుస్తుంది. ఆ రోజు కూడా పొద్దున్నే పులిహార చేసేసారు అత్తయ్య. సో పిల్లలిద్దరూ లేట్గా లేస్తారు, లేట్గా బ్రష్ చేసుకుంటారు, అన్నీ వాళ్ళు అయ్యేలోపు నాకు ఆకలి వేసేస్తూ ఉంటుంది. సో ముందు నేను టిఫిన్ చేసేస్తాను అనమాట. బుజ్జిది కెమెరా ఎక్కడ ఉంటే అక్కడ అలా స్టాటిక్ అయిపోయి చూస్తూ ఉంటుంది అనమాట. ఇప్పుడిప్పుడే ఫుడ్ మీద అదిగో ఏదో తింటున్నారు, నోట్లో చేస్తున్నారని చూడటం నేర్చుకుంటుంది. సో ఇదిగో అలా కూర్చుని ఉంటే అభిబాబు కూడా మా దగ్గరకు వచ్చాడు. ఇలా చాలా రేర్గా నాకు దొరుకుతుంటుంది ఒక ఫ్రేమ్లో మా బుడ్డోళ్ళు ఇద్దరు కూడా చక్కగా ఉంటూ. సో అలా క్వాలిటీ టైంని స్పెండ్ చేస్తున్నాను అనుకోండి పొద్దున్నే. తర్వాత మెల్లగా ఇద్దరిని రెడీ చేసి మేము ఆ రోజు కూడా ట్విన్నింగ్ చేసాము. ఆ సందడిని కూడా మీరు చూసేయండి. చక్కగా నారాయణపేట ఫ్యాబ్రిక్లో శారీ అండ్ బుడ్డదానికి కుట్టించిన పట్లంగా కూడా చాలా బాగుంటుంది. దీనికి కూడా ఒక షార్ట్ చేశాను నేను, అది కూడా కింద డిస్క్రిప్షన్లో పెడతాను, అది కూడా చెక్ చేయండి ఒకసారి. సో అలా మా బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత బుడ్డోళ్ళని ఇద్దరిని తయారు చేయాలి. బట్ ఆ రోజు పొద్దున్న అలా పెట్టి చూస్తే ఏమనిపించింది అంటే బుడ్డదాని చాలా పెద్దదైపోయింది ఆ లంగా. అంటే ఒక అరచేంత ఎక్కువ ఉందన్నమాట, పైన భుజాలు జారిపోతుంది. సో కొంచెం ఆల్టర్ చేయిస్తే బాగుండు అనుకుంటే అప్పుడు అత్తయ్య అన్నారు, కింద అత్తయ్య వాళ్ళ ఇంటి నైబర్ ఒక ఆంటీ పసక్ అని ఉంటారు, ఆవిడ టైలర్ అనమాట. సో అక్కడ తీసుకెళ్తే ఆల్టర్ చేసిస్తారు అక్క అని చెప్తే గబగబా పరిగెట్టుకుంటూ తన దగ్గరికి వెళ్ళామన్నమాట. తన దగ్గరికి వెళ్ళి కొంచెం పైన భుజాలు టాకా వేసి అక్క అంటే తను చేసిస్తాను అనమాట. ఈలోపు వాళ్ళ ఇంట్లో పెద్ద ఉయ్యాలు ఉంది, అది చూసి ముచ్చట పడిపోయాను నేనైతే. నాకు భలే ఇష్టం అలాంటి పెద్ద ఉయ్యాల. కాసేపు నేను అభి చక్కగా ఊగుతూ ఎంజాయ్ చేసామన్నమాట. ఉయ్యాలో ఉయ్యాల ఊపిరే నీకు ఉయ్యాల అని పాడుకుంటూ తను ఆ డ్రెస్ని ఆల్టర్ చేసేలోపు మేము ఉయ్యాల్లో ఎంజాయ్ చేసాం అనమాట. ఆ తర్వాత ఇంటికి వచ్చి ఫస్ట్ అభిబాబుని రెడీ చేస్తాను, ఎందుకంటే వాడు స్నానానికి పేచి పెట్టి రకం. ఫస్ట్ వాడిది అయిపోయిందంటే తర్వాత బుడ్డదాంతో ఎంతసేపు అయినా తీరిక రెడీ చేయొచ్చు దాన్ని. అండ్ అనుకోకుండా వాడిది కూడా మాతో పాటు మ్యాచింగ్ అయింది. పోను మీరే చూస్తారు. అరే ఫోన్ ఇంకే చూస్తాం, ఫోన్ ఇంకే చూస్తాం. అమ్మకి మాటలు చెప్తున్నావా? మాటలు అబ్బో, ఫోన్లో అమ్మని చూసుకుంటున్నావా? ఇదిగో ఇచ్చుడు నాన్న ఇచ్చుడు. టడా. అండ్ ఇదనమాట నా దసరా అవుట్ఫిట్. నారాయణపేట శారీకి కలంకారీ ప్రింట్ అనమాట. మామూలుగా ప్లెయిన్కి బార్డర్ రావడం నేను చూశాను, బట్ ఇది చాలా డిఫరెంట్గా అనిపించింది, అందుకనే ఇది తీసుకున్నాను నేను. క్లాత్ చాలా స్టిఫ్గానే ఉంది, సాఫ్ట్ ఫ్యాబ్రిక్ ఏం కాదు, బట్ మేనేజబుల్, చాలా బాగుండింది కట్టుకుంటే. ఇది శారీ ప్లస్ స్టిచ్డ్ బ్లౌజ్ నేను ఆన్లైన్లో కొనుక్కున్నాను. ఆ పేజ్ డీటెయిల్స్ కూడా డిస్క్రిప్షన్లో పెడతాను, మీకు కావాలంటే చెక్ చేయండి. సో దానికి మ్యాచింగ్గా యాక్చువల్లీ నేను ఈ శారీ తీసుకోవడానికి
తీసుకోవడానికి కారణం మా బుడ్డదాని డ్రెస్ అనమాట. మా బుడ్డదాని డ్రెస్ మా అత్తయ్య దాని బారసాలకు వచ్చినప్పుడే తీసుకొచ్చారు, అది అప్పుడే కుట్టించేశారు. సో ఆ కాంబినేషన్లో నేను ఏదైనా ఒకటి తీసుకోవాలని నా శారీ అలా తీసుకున్నాను అనమాట. అనుకోకుండా నాకు సేమ్ కలర్ దొరికింది. అన్ఎక్స్పెక్టెడ్గా మ్యాచింగ్ వేయగలిగాం. అదనమాట మా మ్యాచింగ్ స్టోరీ. చూసారా, పక్కన రెడ్ కలర్ వాడి షర్ట్ కూడా ఆల్మోస్ట్ మెరూన్తో మ్యాచ్ అయిపోయినట్టుగానే ఉండింది. అండ్ మా అత్తయ్య బుడ్డదాని ఫ్రాక్ ఎక్కడ కుట్టించారు అంటే బుడ్డదాని లంగా జాకెట్ ఎక్కడ కుట్టించారు అనేది కూడా నేను డిస్క్రిప్షన్లో తన డీటెయిల్స్ పెడతాను. తన విజయవాడ అమ్మాయి అనమాట, శృతి అని. అక్కడ తను కస్టమైజ్ చేసింది ఆ డ్రెస్. సో మీకు కావాలంటే అది కూడా చెక్ చేయండి. సో మొత్తం మీద మా బుడ్డదాన్ని ఇలా రెడీ చేశాను అనమాట. మరి దసరా అంటే దుర్గమ్మని అలంకరించకుండా ఎలా ఓన్లీ డ్రెస్ ఒకటి వేస్తే సరిపోదు కదా, జ్యువెలరీ కూడా ఉండాలి. సో అందుకని తన నగలు నా నగలు కలిపి కొన్ని వడ్డాణంలాగా కొన్ని గొలుసులాగా వేసేసి తయారు చేశాను అనమాట. ఓవరాల్గా తయారు చేశాక ఎంత క్యూట్గా ఉందో, ఫొటోస్ కూడా చాలా బాగా వచ్చాయి. ఒక హారాన్ని దానికి వడ్డాణం కింద పెట్టాను అనమాట. డ్రెస్ కొంచెం లూజ్ ఉందన్నాను కదా, అది పెట్టడం వల్ల చాలా చక్కగా సెట్ అయిపోయింది. ఆ ఫొటోస్ చివరిలో యాడ్ చేస్తా చూడండి, ఎంత బాగుందో. మామ్ అండ్ డాటర్ ట్విన్నింగ్ అదే ఇద్దరు మ్యాచింగ్ చైత్రిక. చూసారా ఎంత పర్ఫెక్ట్గా మ్యాచ్ అయినాయి కదా మా ఇద్దరివి కూడా. అసలు చాలామంది అడిగారు ఎక్కడ తీసుకున్నారని. సో అలా క్లాత్ తీసుకుని అక్కడ అలా కుట్టించామన్నమాట. ఇది కొన్నది కాదు. సో తన డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తా అన్నాను కదా, మీరు అక్కడ చెక్ చేయండి. ఒకవేళ విజయవాడలో ఉన్న వాళ్ళు అయితే మీకు బాగా ఉపయోగపడుతుంది. మేబీ ఆన్లైన్ ఫెసిలిటీ ఉందో లేదో నాకు తెలియదు, మీరు కాంటాక్ట్ చేసి కనుక్కోండి, ఓకేనా. అండ్ తర్వాత ఇంకా సాయంత్రం అయ్యేసరికి ఇంకా అవుట్ఫిట్స్ అన్నీ తీసేసి మెల్లగా కిందకి దిగామన్నమాట. కాస్త ప్లే ఏరియా దగ్గర ఆడిపిద్దాము అభిని అండ్ బుడ్డమ్మని కాసేపు ఇంట్లోంచి బయటికి తీసుకొద్దాం కదా కాసేపు అని చెప్పి సాయంత్రం 5 అరౌండ్ అయ్యాక అప్పుడు దిగామన్నమాట. మా ఇంటి పక్కన అంటే అత్తయ్య వాళ్ళ ఇంటి ఎదురుగుండా ఉండే పాప కూడా వచ్చి ఇలా అభిని ఆడిస్తూ ఉంది. సో అలా ప్లే ఏరియా దగ్గర కొంచెం చీకటి పడే వరకు తిరిగేసామన్నమాట. మళ్ళీ దోమలు వచ్చేస్తాయని ఇంకా కాసేపు ఉండి పైకి వెళ్ళిపోయాం అనమాట. కొంచెంసేపు అయినా సరే బుడ్డది బాగా ఎంజాయ్ చేస్తుంది బయట ఉన్నప్పుడు. సో అలా ఈవినింగ్ టైం అయిపోయిన తర్వాత మళ్ళీ తనకి స్నానం చేయించి తర్వాత ఇంకా ఫీడ్ చేయించి ఇంకా నైట్ ఎప్పటిదాకా అయితే అప్పటిదాకా అనమాట. యాక్చువల్లీ బుడ్డది ఆల్మోస్ట్ 5 months క్రాస్ చేసి 6 months వరకు కూడా నైట్ జాగారం చేయించేది బాగానే. 12-1 అయిపోయేది మాకు. ఇప్పుడిప్పుడే కాస్త 6 months నిండినప్పటి నుంచి కాస్త కొంచెం నైట్ రొటీన్ సెట్ అయిందనమాట. అప్పటికి ఇంకా అన్నప్రాసన అవ్వలేదు కాబట్టి తల్లిపాలే చైత్రికకి. సో ఎవ్రీ 2 hours ఫీడ్ చేస్తాను. అలా రాత్రి వరకు ఎవ్రీ 2 hours ఫీడ్ తీసుకుంటుంది. అండ్ నైట్ పూట మాత్రం పూర్తిగా నా దగ్గరే పడుకుంటుంది కాబట్టి అంటే కాసేపు తను కొంచెం సేపు పడుకునేంత వరకు ఉయ్యాల్లో ఉంటుంది. ఎప్పుడైతే పూర్తిగా కంప్లీట్గా పడుకుంటుందో అప్పుడు నా దగ్గరికి తీసేసుకుంటాను అనమాట. సో నా పక్కనే పడుకుంటుంది. సో అదనమాట మా చైత్రికమ్మ 5th monthలో డే ఇన్ మై లైఫ్ రొటీన్. విజయవాడలో అంటే మా అత్తవారింట్లో అంటే చైత్రిక అభిరామ్ నానమ్మ వాళ్ళ ఇంట్లో ఎలా స్పెండ్ చేస్తారనేది ఈ వీడియోలో ఆల్మోస్ట్ మీకు చూపించడానికి ప్రయత్నించాను. మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. మా బుజ్జోళ్ళ సందడిని చూసి మీకు నచ్చినట్లయితే వాళ్ళని బ్లెస్ చేయడానికి కామెంట్ చేసి అలాగే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చే వ్లాగ్స్ ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉండబోతున్నాయి. మా మామయ్య గారు వాళ్ళ ఊర్లో మా బుజ్జమ్మకి ఒక చిన్న సెలబ్రేషన్ జరిగింది. అదేంటో మీకు నెక్స్ట్ వ్లాగ్లో చూపిస్తాను. సో స్టే ట్యూన్డ్. ఏది మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి మరి. సో మరైతే ఈ రోజుకి ఇక సెలవండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.